తగ్గిండు పుష్ప, సీఎం ఆగ్రహం, పోలీసుల విచారణ తర్వాత దిగివచ్చిన అల్లు అర్జున్. శ్రీతేజకు అల్లు అరవింద్ చిత్ర నిర్మాతల పరామర్శ. అల్లు అర్జున్ కోటి, సుకుమార్ నిర్మాతలు మరో కోటి సాయం అంచు కూడా చెప్పొచ్చు. మొత్తానికి ఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజు 2 కోట్ల చెక్కు అందదేత. నేడు సీఎం రేవంత్ రెడ్డితో టాలీవుడ్ పెద్దల భేటీ. అయితే దీని గురించి నేను ఆరాధించిన మస్తున్నది ఆగురు చెప్తా. అయితే కొంతమంది పుష్ప సినిమా మీద కంప్లైంట్ చేసిరట. పుష్ప సినిమా కాదు, అది 3 గంటల ఎంటర్టైన్మెంట్. అందులో ఎవరి మనోభావాలను కించపరచట్లేదని ఆల్రెడీ హెడ్డింగ్లు ఎత్తారు. అయితే పూర్తి స్థాయిలో ఇష్టం ఉన్నట్టుగా పోయి ఏంది అంటే ఒక రచ్చ వచ్చింది, ఆ రచ్చలో నేను కూడా ఉండాలని తొర్రి సందు చేసుకొని తొరుతారట. అలా జొర్రడానికి ప్రయత్నం చేస్తారట. పుష్పకు సంబంధించి ఆయన మాట్లాడిన ఎవరు అల్లు అర్జున్ మొట్టమొదటిసారిగా ఒక తప్పైతే మాట్లాడిండట. ఏంది అంటే నిన్న కాంగ్రెస్ ఎమ్మెల్యే అన్న విషయం నిజమేనని మనకైతే అందుతుంది. ఆ వీడియో రాలే, మరి అది నిజమా కాదా పక్కన పెడితే పుష్ప టీంకు సంబంధించి ఆ రోజు సంఘటన జరగానే రేవతి దగ్గరికి అంటే చనిపోయినప్పుడే వాళ్ళ కుటుంబం దగ్గరికి వెళ్ళి 2 కోట్లు ఇస్తే అయిపోయి ముచ్చట. దాంతోపాటు ఇంకొక విషయం ఏంటంటే అల్లు అర్జున్ మాత్రం రేవంత్ రెడ్డి టార్గెట్ చేశాడు. అల్లు అర్జున్ బేస్ చేసుకొని సినీ ఇండస్ట్రీని టార్గెట్ చేశాడు. దాంతో ఆగమాగం అడివడివి అయిపోతున్న పరిస్థితి కనబడుతుంది. ఇప్పుడు అల్లు అర్జున్ మంచోడే కావచ్చు కాక, పుష్ప టీం కూడా మంచోళ్ళే కావచ్చు కాక, ముఖ్యమంత్రి కూడా మంచోడే కావచ్చు కాక, అందరూ మంచోళ్ళే వీళ్ళు. మరి పొక్క ఎడవైంది. ఇప్పుడు వీళ్ళు సాయం చేయాల్సింది చేస్తున్నారు, పాపం అనేక రకాలుగా ఇబ్బందులు పెడుతున్నారు కదా. తప్పుడు ప్రచారం చేస్తే కఠిన చర్యలు. సంధ్యా టాకీస్ ఘటనపై నెటిజన్లకు పోలీసుల హెచ్చరిక. ఇప్పటికే ఆధారాలతో వీడియోను జనం ముందు ఉంచినాం, దాన్ని తప్పుదో పట్టించేలా కొందరు ప్రయత్నిస్తున్నారు. కేసు విచారణలో ఉన్నప్పుడు సొంత వ్యాఖ్యలను సహించం, ఘటనపై ఏదైనా అదనపు సమాచారం ఉంటే ఇవ్వచ్చంటూ కూడా సూచన చేసిన పరిస్థితి కనబడదు. సో మొత్తానికి ఇక్కడ ఎపిసోడ్ ఏంటంటే చాలా క్లియర్ అండి. ఆయన పోయి సినిమా చూసిండు, అలా తొక్కిసలాట జరిగింది. బౌన్సర్లు ఏ బౌన్సర్ అయినా అతి ఎత్తాడు, మామూలుగా ఉండదు వీళ్ళది. ఈ బౌన్సర్ల పంచాయతీ మనకు ఆనవాయితీ మొదటి నుండి కూడా తెలుసు. ముఖ్యమంత్రి విపక్షంలో ఉన్నప్పుడు కూడా బౌన్సర్లను పెట్టుకున్నారు, మనకు తెలియదా? అందరూ బౌన్సర్లతో పెట్టుకున్నారు. ఆ బౌన్సర్లు వివరించే తీరు ఎట్లుంటుందో కూడా మనకు తెలిసిన విషయమే. సో మొత్తానికి రేవతి కుటుంబానికి అయితే న్యాయం జరిగింది, అల్లు అర్జున్కి అయితే అన్యాయం జరుగుతుందా న్యాయం జరుగుతుందా కోర్టు ద్వారా. ఇలా సమావేశంలో భేటీ కానున్నట్టుగా తెలుస్తుంది. ఈ భేటీలో పలువురు కీలక సంబంధించిన వాళ్ళు కూడా పాల్గొనే ప్రయత్నం అయితే చేస్తారు. ఎందుకంటే ముఖ్యమంత్రి గారిని మరికొద్ది క్షణాలలో వీళ్ళందరూ కలవబోతున్నారట. దీంట్లో ప్రధానంగా హీరోలు వెంకటేష్ ఉంటాడు, నితిన్ ఉంటాడు, వరుణ్ తేజ్ ఉంటాడు, దాంతోపాటు కిరణ్ అబ్బవరం ఉంటాడు, శివబాలాజీతో పాటు దర్శకులు త్రివిక్రమ్ కానీ, హరీష్ శంకర్ కానీ, దాంతోపాటు అనిల్ కానీ, బాబీ కానీ, వంశీ కానీ కొంతమంది ఉండే అవకాశాలు ఉంటుంది. వారితో పాటు అల్లు అరవింద్ నిర్మాతలల్లా, దాంతోపాటు దగ్గుబాటి సురేష్, దాంతోపాటు సునీల్, సుప్రియ, నాగవంశీ, వారితో పాటు నవీన్, దాంతోపాటు రవిశంకర్ కూడా వీళ్ళందరూ ఏది ముఖ్యమంత్రి గారిని కలవబోతున్నారట. సో పూర్తి స్థాయిలో ఏం జరుగుతుంది ఏం కథ అనేది మనమైతే వేచి చూడాల్సిన పరిస్థితి కనబడుతుంది. ఇక దీనికి ప్రధానంగా కూడా కనబడుతున్న విషయం నేనేమంటున్నానంటే, తెలంగాణ ప్రాంత బిడ్డలారా, మన ఛానల్ మీద రేవంత్ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం కక్షపూరితంగా ఉన్నది. ఇక్కడ లైక్ చేయరు. ఎందుకు లైక్ చేయాలంటే అనేక రకాలుగా రిపోర్ట్లు కొడుతున్నారు, నానా యాగి చేస్తున్నారు, ఏం చేయాలన్నా చేస్తున్నారు. కానీ మీరు ఇక్కడ లైక్ కొట్టి వాళ్ళ చెంప గుయ్యి అనేటట్టు చూపెట్టారు. ఇంకొకటి ఏంటంటే వైఆర్ టీవీని ఎందుకు చూడాలి అంటే, అప్పుడు ప్రజల పక్షం, ఇప్పుడు ప్రజల పక్షం, రేపు ప్రజల పక్షం. మనం ఎల్లప్పుడూ కూడా ప్రజల పక్షాన నిలుచుంటాం, కలబడతాం, కొట్ల